వచ్చింది. ప్లస్ మిగతా అక్కడ లోకల్ పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు తమాషా ఏం తెలుసా భరత్ గారు, ఇది పగలు కూడా చేయలే, నిన్న అర్ధరాత్రి వచ్చి కూలగొట్టారండి. నేను విన్నాను అర్ధరాత్రి 3 గంటల ప్రాంతాల్లో 3 గంటల ప్రాంతాల్లో అర్ధరాత్రి. అంటే అసలు ఇంతమంది స్త్రీలు ఆలోచించండి. ఇంకా మనకి సనాతన హిందూ ధర్మం ఏంది, ఇది భారతదేశం ఏంది, ఇంకిది హిందూగా పుట్టి ఎందుకు మనం ఇంకా దేన్ని కాపాడుకుంటున్నట్టు? దేవుణ్ణి కాపాడుకోలేము, ధర్మాన్ని కాపాడుకోలేము. ఎందుకు భరత్ గారు మీరు ఒక మాట చెప్పండి. ఇంకేముంది? వేర్ ఇస్ ఆల్ ద ఐడెంటిటీ అబౌట్ ఆఫ్ అవర్స్? మధువిలత గారు, ఇప్పుడు రాత్రికి రాత్రి బుల్డోజర్ తో ఆలయం ధ్వంసం చేశారు. వర్షంలో సాయంత్రం 4 గంటల నుంచి మీరు నిరసన తెలుపుతూనే ఉన్నారు. పోలీసులేమో తోస్తున్నారు, ఎవరు మీ మాట వినట్లేదు. మరి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఏం చేస్తారు మీరు? నాకేం తెలియదండి. నేను ఇక్కడ ఇలాగే బస్తీ ఆడవాళ్లతోటి నేను ఇక్కడ ఇలా వర్షంలో తడుస్తూ ఉంటాను. ధర్మం ఉంటే గనక అమ్మవారి విగ్రహం రావాలండి. ఒక్కసారైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఒక్కసారైనా ఆదరణ దొరకాలండి. తెలంగాణ ఎన్ని ఏండ్లు ఇలా దెబ్బలు తింటూ 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 తెలంగాణ ఇంకెన్ని ఏండ్లు ఉంటుందండి? న్యాయం రాదా తెలంగాణకి? ఇంకా పెద్ద కోరికల అమ్మ అడిగింది ఒక అమ్మవారి తల్లి, చిన్న గుడే కదా తల్లి. ఇప్పుడు 2 కోట్లు అంటే 2 కోట్ల డొనేషన్ హిందువులు డొనేషన్ చేసుకుంటే పెద్ద విషయం కాదు. 2 కోట్లు ఇస్తామని చెప్పలేకపోయారా? ఎవరో ఆ కన్సర్న్ పర్సన్ 2 కోట్లు ఇస్తే దీన్ని అది చేస్తామన్నారు కదా. వాళ్ళండి రెక్కాడితే డొక్కాడని వాళ్ళ అమ్మవారిని పెట్టుకోవడానికి వాళ్ళు 2 కోట్లు ఇచ్చుకోవాలి. చాలా మంది అంటే ఎందుకంటే ఇప్పుడు మన పక్షాన చాలా మంది తెలియదు 2 కోట్లు అంటే మిగతా ఇప్పుడు భక్తులు అటువంటి వాళ్ళు చాలా నిమిషాల్లో జమ చేసి ఇవ్వగలరు. మరి చెప్పండి, ఇక్కడ జీతల్ న్యూస్ లో ఇప్పుడు మీరు అక్కడ నేను చూసాను సాయంత్రం 4:30-5:30 గంటల్లో వర్షం పడుతూ మీరు తడుస్తూ ఉంటే యాక్చువల్ నిజానికి ఇప్పుడు వేరే టాపిక్ ఉంది, అమెరికా ట్రంప్ అది. ఇది ఇంపార్టెంట్ టాపిక్. మీరు వర్షంలో 3 గంటలుగా అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులందరికీ తెలవాలి. ప్రభుత్వం ఈ విధంగా మొన్న అర్ధరాత్రి 3 గంటలకు చేసింది. అక్కడ లోకల్ కార్పొరేటర్ లేకపోతే ఎమ్మెల్యే మరి వాళ్ళు రెస్పాండ్ అయ్యారో లేదో నా దృష్టికి అయితే రాలేదు. అది జిహెచ్ఎంసీ మేయర్ ఇంకోటి ఏంటంటే మేయర్ సంబంధించిన డివిజన్ పక్క డివిజన్ వస్తుంది. మరి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అర్థం కావట్లేదు. వాళ్ళని ఎందుకంటే అన్యాయంగా జైల్లో వాళ్ళని వేయాలి, బొలారంలో ట్రిమ్మల్గిరిలో. సరే, వాళ్ళు జైల్లో వేయడం ఒకటి, అడ్డుకున్న వాళ్ళని జైల్లో వేయడం ఒకటి, ఈ ఆలయాన్ని పరిరక్షించడం. మీరు అంటారు కదా 100 సంవత్సరాల పురాతన ఆలయం అని చెప్పి. 100 సంవత్సరాల ఆలయాన్ని మరి గవర్నమెంట్ అంటే 100 సంవత్సరాల క్రితం ఉన్నదానిలో ఖచ్చితంగా రికార్డులో ఉండాలి. మనం ముత్యాలమ్మ ఆలయ మొన్న పంచలింగాల గుడి ఉంది, అది ఎప్పటి నుంచో ఉన్న గుడి. అది కబ్జాలు చేసుకొని కబ్జాదారులు కట్టేసుకుంటారు దుర్మార్గంగా. అక్కడ హైడ్రా వాళ్ళు మాట్లాడరండి. ఇది ఇప్పుడు హైడ్రా అండి, ఇది హైడ్రా తీసేసారా? చిన్న గుడి. ఈ బంజారాయిల్స్ మొత్తం అదే ఊరి పొలిమేర దేవత గుడి పైగా. అప్పుడు నాకు తెలిసి ఓ 10 సంవత్సరాల క్రితం ఇస్కాన్ టెంపుల్ గురించి కూడా ఇదే విధంగా గొడవ జరిగింది ఖైరతాబాద్ లో. ఇస్కాన్ టెంపుల్ కూడా ప్రభుత్వం వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు, హరే రామ హరే కృష్ణ టెంపుల్ కూడా. ప్లస్ ఇప్పుడు ఇది చేసింది హైడ్రా వాళ్ళ లోకల్ ఎంఆర్ఓనా మాధవిలత గారు? మాధవిలత గారు, ఇది హైడ్రానా లోకల్ ఎంఆర్ఓ వాళ్ళ? మాధవిలత గారు, భరత్ గారు, ఇది హైడ్రా వాళ్ళు చేసిందా లోకల్ ఎంఆర్ఓ వాళ్ళు చేశారా? ఎవరైనా కూడా ఒక గవర్నమెంట్ కింద పనిచేసే వాళ్లే కదా భరత్ గారు. అంటే ఎవరి ఆర్డర్స్ లేకుండా ఎంఆర్ఓ ఎవరైనా ఎందుకు చేసి ఇంతమంది పోలీస్ బలగము, ఎంఆర్ఓ పై అధికారుల నుంచి ఏం రాకుండానే చేసే అధికారము శక్తి వాళ్ళకు ఉంటుందా అండి వ్యక్తులుగా? సో నాకు తెలిసి విషయం చెప్పండి మీరు మాట. నిన్న కూడా విశ్వ హిందూ పరిషత్ దీన్ని ఖండించింది. బట్ ఇప్పుడు అక్కడ బస్తీ వాసులకు అండగా ఉండే నేతలు కరువైనారు. వేరే పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు కూడా వాళ్ళు రావట్లేదు అక్కడ, అంతేనా? చూడండి పాపం ఇక్కడ బస్తీ ఆడవాళ్ళందరూ వెళ్ళిపోకమ్మా ఇక్కడి నుంచి. నువ్వు వెళ్ళిపోతే గనుక ఎవరు నిలబడే వాళ్ళు లేరు మాతో పాటు ఇక్కడ. నువ్వు మాత్రం ఉండు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అంటున్నా. నన్ను ఏం చేయమంటారు?